డీటెయిల్స్ తీసుకోండి. స్పెషల్ కేసులు సదరం ఉందా? అడ్మిషన్ చేస్తే మీకు 100% ఉందా? మీది అది ఇది 90% ఉంటేనే మనకి సరే డీటెయిల్స్ తీసుకో. అలాగే మీరు ఎంపీడీ గారు ప్రాబ్లమ్స్ కి సంబంధించినటువంటి పిటిషన్స్ అందరికీ కూడా ఇన్ఫార్మ్ చేశాము. అలాగే ప్రతి ఒక్క విలేజ్ లో కూడా టామ్ వేయించడం కూడా జరిగింది. ప్రెస్ లో కూడా మండల వైజ్ కింద కౌంటర్స్ ఏర్పాటు చేయడం జరిగింది. ఎప్పటికప్పుడు వచ్చిన అప్లికేషన్స్ మీకు ఎండార్స్ చేసిన తర్వాత ఆన్లైన్ చేయడానికి కూడా అప్లికేషన్స్ మా వాళ్ళు కలెక్ట్ చేసుకుంటూ ఉంటారు. కింద ఆన్లైన్ చేయడం చెప్పినట్టు మీకు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉంది. మనకు ఫినాన్షియల్, నాన్ ఫినాన్షియల్ రెండు రకాలుగా గ్రీవాన్సెస్ ని స్ప్లిట్ చేసుకోవాలి. డబ్బు అవసరమైనది, బడ్జెట్ అవసరమైనది. అది స్టేట్ లెవెల్లోనా డిస్ట్రిక్ట్ లెవెల్లోనా ఎక్కడికి మీకు బడ్జెట్ కావాలి అనేది మీరు ఇండికేట్ చేయాలి. రెండోది నాన్ ఫినాన్షియల్. నాన్ ఫినాన్షియల్ అయితే బడ్జెట్ డబ్బు అవసరం లేదు, మన లెవెల్లోనే మనం సాల్వ్ చేయగలము. అది కూడా మన లెవెల్లో సాల్వ్ చేయవచ్చు, లేదా స్టేట్ ఆఫీస్లో మాట్లాడి సాల్వ్ చేయవలసి ఉంటుంది. సో మొత్తం గ్రీవాన్సెస్ ని ఎంపీడీఓ, తహసీల్దార్, నియర్ నోడల్ ఆఫీసర్, ఫినాన్షియల్, నాన్ ఫినాన్షియల్ రెండు కేటగిరీలో, ఫినాన్షియల్లో డిస్ట్రిక్ట్ లెవెల్, స్టేట్ లెవెల్ అందులో స్కీమ్స్ టైప్ చేసాము. మనం ఏమైనా చేయలేకపోతే రూల్ ప్రకారం ఎందుకు చేయలేదని చెప్పినా స్పీకింగ్ ఆర్డర్ కూడా మీరు ఇవ్వాల్సింది ఉంటుంది. సో అందువల్ల ఎవ్రీ వీక్ వచ్చినప్పటికీ లాస్ట్ వీక్ ఎన్ని అప్లికేషన్స్ వచ్చినాయి, దానిపైన ఏం యాక్షన్ తీసుకున్నాం అనేది ఎవ్రీ డిపార్ట్మెంట్ హస్ టు రీడ్ అవుట్. దెన్ వి విల్ అగైన్ టేక్ మీజర్స్ ఇఫ్ ఎనీ కంప్లైంట్స్ కమ్. సో ఈ 4 విజిట్స్ అంతా మనం సాల్వ్ చేయాలి అనే ఉద్దేశంతో ఈ ప్రోగ్రామ్ మనం పెడుతున్నాము. సో ఇందులో మరి పెటిషనర్ తోటి మాట్లాడి ఆయనకి ఎక్స్ప్లెయిన్ చేయడం ఒకటి, లేదా ఆయనకి ఏమైనా సర్వే కావాలి అంటే ఇష్యూస్ పెటిషనర్ తోటి వెళ్ళి అటెండ్ అయినట్టు నాకు ఫొటోస్ కూడా కావాలి. ఎక్కడికి వెళ్ళారో పెటిషనర్ తోటి మాట్లాడారా, ఆయన ఫీల్డ్ విజిట్ చేశారా, చేసినట్టు మీరు పెటిషనర్ ఉన్నట్టు ఫొటోస్ కావాలి. అన్ని ఆటలు ఇచ్చేసి అసలు భోజనం వేసి టాలరెన్స్ లేదమ్మా. నీరు మేము అవడం వల్ల వచ్చారు. గవర్నమెంట్ ఇల్లు ఇచ్చింది మేడం. ఇల్లు ఇచ్చిందండి ఆల్రెడీ గవర్నమెంట్. సాయంత్రం తీసేయి వెళ్ళిపోయిన తర్వాత STSW ఆఫీసర్ పేరు తొలగించాలి. సరైన చేయాలి సరిపడా ఏం ఏ విలేజ్ మీరు కొత్తగా DCO దగ్గర PR పంచాయత్ రాజ్ ఇంజనీర్ చేసి వాళ్ళు అడిగిన దారి
ఉంటారు. జాయింట్ కలెక్టర్ గారు ఈ రూమ్ అంతా ఆయన తీసుకుని ఈ పెదవేగులో ఉన్నటువంటి శాశ్వతంగా పెండింగ్ ఉన్నటువంటి ఆ సమస్యలన్నింటిలో కూడా ఒక పరిష్కారాన్ని చూపిస్తారు. అది కలెక్టర్ గారు ఏదైతే ఆదేశాలు ఈ రోజు ఇచ్చున్నారో మన నాయకులు కానీ, కార్యకర్తలు కానీ, తహసీల్దార్ కానీ, రెవెన్యూ సిబ్బంది కానీ దాన్ని అంతా కూడా సక్సెస్ఫుల్గా చేయాలి. మరి దాన్ని విజయవంతం చేయాలి. ఇంకా పెదవేగి మండలంలోనే కాకుండా ఏలూరులో కానీ, దెందులూరులో కానీ, పెదపాడులో కానీ ఈ 22 సంబంధించిన ఇష్యూస్ ఏమి ఉంటే అవి ఆ 3 మండలాలు కలిపి మరలా నెక్స్ట్ 3rd విజిట్ రోజు మరి కలెక్టర్ గారు ఆదేశాల మేరకు నిర్వహిస్తాము అని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. స్కూల్ సమస్యలు చెప్పారు, రెవెన్యూ సమస్యలు చెప్పారు, దారి ఇష్యూస్ చెప్పారు, పెన్షన్లు చెప్పారు. మరి ముఖ్యంగా మరి డిఆర్డిఏ పీడీ గారిని కలెక్టర్ గారికి మన 4 మండలాల్లో ఏవైతే ఇన్ఎలిజిబుల్ డిజేబుల్ పెన్షన్స్ని మీరు ఇన్ఎలిజిబుల్ ఉన్నాయని ఆపారో వాటిని కలెక్టర్ గారి దృష్టికి తీసుకుని వచ్చి కలెక్టర్ గారి ద్వారా గవర్నమెంట్కి తగిన ఉత్తర్వులు పొంది ఎవరైతే ఉన్న వాళ్ళలో వరస్ట్ కేసులు బాగా ఫ్యామిలీ ఇబ్బంది పడుతున్నటువంటి కేసుగా కొత్త పెన్షన్ ఇప్పించవలసిందిగా మరి మీ ద్వారా కోరుకుంటా ఉన్నాను. ఆ దిశ గారికి జిల్లా ఉన్నతాధికారులందరూ కూడా ప్రత్యేకంగా అభినందనలు తెలియజేసుకుంటూ